राजेंद्र नगर में ड्रग्स के वेयरहाउस पर एक्साइज पुलिस की रेड 1,60,00,000 की कीमत का ड्रग्स जब्त। शमशाबाद एक्साइज पुलिस ने बाबुल रेड्डी नगर काटेदान में मौजूद एक वेयरहाउस पर रेड की और ड्रग्स की पैकिंग करने वाले शख्स को गिरफ्तार कर लिया है। शख्स राजस्थान से हैदराबाद ड्रग्स इंपोर्ट करता था और फूल वगैरह का बाबुल रेड्डी नगर में मौजूद वेयरहाउस में पाउडर बनाते, फिर उस पाउडर को गुटके और जर्दे के पैकेट्स में भर के बेचते थे। एक्साइज पुलिस ने इस रेड में 1,60,00,000 रुपए का ड्रग्स, एक बोलेरो कार और 10 सेलफोन जब्त कर लिए हैं। आइए नाज़रीन देखें ये रिपोर्ट। ఆ లోపల కూడా ఇవన్నీ వీడియో తీసుకోండి. ఇవన్నీ మెక్సికో 27 బస్తాలు డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ రంగారెడ్డి డివిజన్ ఈరోజు అనగా 2/5/24 బాబులరెడ్డి నగర్ కాటేదాన్ శివరాంపల్లి శంషాబాద్ మండల్ ఎక్సైజ్ స్టేషన్ శంషాబాద్ లిమిట్లో విశ్వసనీయ సమాచారం మేరకు నల్లమందు ఓపియం అమ్ముతున్నారు, స్టోరేజ్ చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అనే విశ్వసనీయ సమాచారం మేరకు మా జిల్లా టాస్క్ ఫోర్స్ శంషాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు 1,73,00,000 ఓపియము, పాపిస్ట్రా దానికి సంబంధించినటువంటి ఫ్లవరింగ్ అంతా, అదేవిధంగా మిక్స్డ్ గ్రైండ్ అయినటువంటి హస్క్ పౌడర్ మిక్స్ చేసి ఆ పౌడర్ను బొలేరో వెహికల్తో సహా ఒక సెల్ ఫోన్తో సహా సీజ్ చేశాము. అదంతా కూడా ఏంటంటే నిషేధిత మత్తు పదార్థాలు ఇవన్నీ ఇల్లీగల్గా కలిగి ఉండడం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1980 ప్రకారం 85 ప్రకారము ఇల్లీగల్ నిషేధిత పదార్థాలు. కాబట్టి ఇట్టి నిషేధిత పదార్థాలను పబ్లిక్ వాడడంతో ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు. చిన్న వయసులో 12 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలు కూడా దీన్ని కన్జ్యూమ్ చేసే అవకాశం మెండుగా ఉన్నది. ఆ చిన్న వయసులో దానికి అడిక్ట్ కావడము, తాగడము, వాళ్ళ యొక్క ఆరోగ్యము ఖరాబ్ అవుతున్నది. ఇకపోతే ఆ పౌడర్ కూడా కొంత ఏమవుతుందంటే ఈ జర్దా ప్యాకెట్లలో విమల్ ప్యాకెట్స్, మిరాజ్ ప్యాకెట్స్ ఇలాంటి దాంట్లో కూడా మిక్స్ చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ కూడా మేము వెరిఫై చేశాము. దాన్ని కూడా మేము అందులో కూడా అజార్ అనే అతను ఫ్యాక్టరీ నడిపిస్తున్నాడు, ఆయన కూడా ఏటుగా ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఇట్టి పదార్థాలు ఎక్కడున్నా కానీ పబ్లిక్ డిపార్ట్మెంట్కు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఒక మనిషి అరెస్ట్ చేశాము. ఇతనికి సహకరించినటువంటి వ్యక్తి వీళ్ళ ఫ్రెండ్ ఓం ప్రకాష్ అని అన్నారు. ఆయన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన ఇక్కడ లేడు.
ఆయనను ఒకవేళ ఉంటే మేము తీసుకొస్తాము. ఈ అజార్ ఈ కంపెనీ ఏదైతే బై ప్రోడక్ట్ ఈ తీసుకొచ్చినట్టు మెటీరియల్ను పొగాకు టొబాకో దాంట్లో ఉపయోగించడానికి వాడుతున్నటువంటి కంపెనీ అజార్ మాత్రం కూడా మేము ఏటుగా ఆయన కూడా అప్స్టాండింగ్ ఉన్నాడు. ఆయన డెఫినెట్గా ఏటు ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.